హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే స్పెషల్ పప్పుచారు ఫ్రెండ్స్. ములక్కాయ వేసి చేసింది. సాంబార్ అయితే కాదు, సాంబార్ అయితే సొరకాయ, వంకాయ, వెజిటేబుల్ అన్నీ వేస్తాం కదా. ఇది ఉట్టిగా ఆనియన్స్, టమాటా, ములక్కాయ వేసి పప్పుచారు లాగా పెట్టాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఉట్టి పప్పుచారు అయితే నాకు తినబుద్ధి కాదని మీకు చెప్పాను ఒకసారి. నేను ఏదో ఒకటి కలిపేస్తాను ఫ్రెండ్స్. ఏదో ఒకటి వేస్తేనే కానీ నాకు పప్పు తినబుద్ధి కాదు. ఈరోజు టిఫిన్కి పిల్లలకి ఎగ్స్ ఉడకబెట్టాను, పాలు కాసాను, ఓట్స్ కూడా చేసిస్తాను ఫ్రెండ్స్. ఆ టిఫిన్ అదే. ఇక పప్పులోకి వచ్చి వడియాలు ఉన్నాయి కదా, సమ్మర్కి పెట్టుకునేవన్నీ ఇప్పుడు తినటానికి. ప్రతి ఇంట్లో వడియాలు, మజ్జిగ మిరపకాయలు కంపల్సరీ ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే వడియాలు, మజ్జిగ మిరపకాయలు అయితే వేయిస్తున్నాను. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పప్పుచారులోకి. మీరు కూడా చేసే ఉంటారు సమ్మర్కి. వడియాలు లేకపోతే అప్పడాలైనా వేయించుకుంటాం, అవి కూడా లేకపోతే ఆమ్లెట్ అన్నా వేయించుకుంటాం. చాలా బాగుంటాయి. నేనైతే ఉన్నాయి కాబట్టి వడియాలు, అప్పడాలు వేయించాను. చూసారుగా, అయిపోయింది ఫ్రెండ్స్. మజ్జిగ మిరపకాయలు లాస్ట్లో వేయాలి, ఎందుకంటే ముందే వేసామనుకోండి ఆయిల్ అంతా ఘాటుగా అయిపోతుంది. లాస్ట్లో స్టవ్ ఆపేసి మజ్జిగ మిరపకాయలు వేయించాలి. ఆ వేడికి ఆ మిరపకాయలు వేగిపోతాయి ఫ్రెండ్స్. మరి మంట పెట్టి వేయించామంటే ఇల్లంతా ఘాటు వచ్చేస్తుంది, మిరపకాయలు అయితే మాడిపోతాయి. ఇలాగా బ్రౌన్ కలర్ వస్తే చాలు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇంట్లో ఏం చేశారు ఈరోజు స్పెషల్ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఇవి చేశాను. పప్పుచారు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారుగా, ఎంతో రుచికరమైన పప్పుచారు. చాలా బాగుంటుంది. ఇది సాంబార్ టైప్లోనే ఉంటుంది, కానీ సాంబార్ కాదు. ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇడ్లీకి, దోశకి కూడా వాడుకోవచ్చు.